తల్లిదండ్రులు తమ్ముడి కోసం ఎస్ఐ అవతారమట. ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్ట్ అయిందట. అబ్బా, పేదరికాన్ని ఎదుర్కొని ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి, కంటి సమస్య వల్ల చేజారిన రైల్వే ఎస్ఐ జాబ్. అప్పటికే జాబ్ వచ్చినట్టుగా ఊరిలో ప్రచారం. పేరెంట్స్ బాధపడతారని, ఊరి వాళ్ళు వెక్కిరిస్తారని ఎస్ఐగా వేషం వేసి కంటిన్యూ చేస్తుందట పాపం ఈ అమ్మాయి. అంటే ఇక్కడ దీని వెనకాల ఒక బాధ కూడా ఉన్నది చూడండి. మీరు ఏమైనా ఉత్తగానే ఆమె ఏదో తప్పు చేసిందని అనుకోవడం కాకుండా దాని వెనకాల ఉన్న ఆ కోణాన్ని కూడా మనం ఆలోచించాలి. పాప ఈ మాలవిక అట ఆమె పేరు. ఎట్లా దొరికింది ఈమె అంటే, మాలవికకు ఒక యువకుడితో ఇటీవల పెళ్లి కుదిరిందట. పెళ్లి కుదిరిన అబ్బాయి ఎంక్వైరీ చేస్తే సికింద్రాబాద్ ఆర్పిఎఫ్ స్టేషన్లో మాలవిక పేరుతో ఎస్ఐ ఎవరూ లేరని పోలీసులు చెప్పారట. తాను నల్గొండ రైల్వే స్టేషన్లో ఎస్ఐని అని కూడా మాలవిక చెప్పుకోవడంతో రైల్వే పోలీసులకు అనుమానం వచ్చి ఆమె పైన నిఘా పెట్టిరట. ఈ నెల 18న నల్గొండలో అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె నిజాన్ని ఒప్పుకున్నదట. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సెక్షన్ 170, 419, 420 కింద కేసు నమోదు చేసిరట. అమ్మా నాన్నల కోసమే చేశా, మోసాలు చేయలే. మాలవిక, పోలీస్ డ్రెస్ వేసుకోవాలి అనేది నా డ్రీమ్. మాది చాలా పేద కుటుంబం. ఎస్ఐ జాబ్ వస్తే దివ్యాంగులైన నా తల్లిదండ్రులు, ఇంటర్ చదివే నా తమ్ముడు సంతోషంగా ఉంటారు అని అనుకున్నా. అందుకే కష్టపడి చదివా. ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యా. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడ్డా. తీరా మెడికల్ టెస్ట్లో కంటిలో మెల్ల వల్ల జాబ్ కోల్పోయా. అప్పటికే మా ఊరిలో నేను ఎస్ఐ అయ్యానని ప్రచారం జరిగింది. జాబ్ రాలేదని తెలిస్తే మా అమ్మా నాన్న బాధపడతారని, ఊరిలో అందరూ హేళన చేస్తారని అనుకున్నా. అందుకే ప్రచారాన్ని నిజం చేయాలని నకిలీ ఎస్ఐగా మారాను. అంతే తప్ప ఎస్ఐ డ్రెస్ను అడ్డం పెట్టుకొని నేను ఎలాంటి మోసాలు చేయలేదని ఆ యువతి చెప్తా ఉన్నది. అచ్చం రైల్వే ఎస్ఐలా డ్రెస్ కోడ్ అట. ఎలాగైనా సరే ఎస్ఐగా చెలామణి కావాలనుకున్న మాలవిక కొద్ది రోజులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ఆర్పిఎఫ్ పోలీసుల డ్రెస్ కోడ్ను, బ్యాడ్జ్లను, ఇతర అంశాలను పరిశీలించిందట. తర్వాత ఎల్బీ నగర్లోని ఒక టైలర్ షాప్లో ఎస్ఐ డ్రెస్ కుట్టించుకుందట. ఫేక్ ఐడి కార్డ్ తయారు చేయించుకుందట. సికింద్రాబాద్లో ఆర్పిఎఫ్ లోగో, స్టార్స్, షోల్డర్ స్టీల్ బ్యాడ్జ్లను, నేమ్ ప్లేట్లను, బెల్ట్ను కొనుగోలు చేసిందట. ఆర్పిఎఫ్ పోలీసులాగే డ్రెస్ వేసుకొని రోజు నల్గొండ నుంచి సికింద్రాబాద్కు వచ్చే రైళ్లలో ప్రయాణం చేస్తూ తనిఖీలు చేసేదట. మరి కుటుంబం ఎట్లా గడిచింది? మరి ఇంట్లో వాళ్ళు జీతం అడుగుతారు కదా. సో ఇట్లా ఆమె మొత్తానికి దొరికిపోయింది.